హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలోని అన్ని రాష్ట్రాల పేర్లు, ఆ రాష్ట్రాలు ఎక్కడున్నాయి, రాష్ట్రాల యొక్క క్యాపిటల్స్ మనం ఈజీగా ఎలా కనిపెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఈ వీడియోలో ఇది ఏదైనా మీకు సందేహాలు ఉంటే కమెంట్ ద్వారా చెప్పండి, మీకు నేను సరైన వివరణ ఇస్తాను. ఇక్కడ మీరు గమనించినారంటే రాష్ట్రాల పేర్లు, తర్వాత దాని క్యాపిటల్స్ ఒక లిస్ట్ ఉంటుంది. దాని పక్కనే రాష్ట్రాల పేరు పక్కనే ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ పైన మనం పెన్ను సహాయంతో టచ్ చేసినామంటే ఆ రాష్ట్రాల యొక్క లొకేషన్ మనకు ఎల్ఈడి లైట్ ద్వారా మనకు చూపిస్తుంది. ఆ తర్వాత బజర్ కూడా అదే టైంలో మోగుతుంది. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఎల్ఈడి లైట్స్ 30, 9V బ్యాటరీ అండ్ బ్యాటరీ క్యాప్ ఒకటి, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఒకటి, వైరు ఒక 7 మీటర్లు, బజర్ ఒక నెంబరు, 220 ohms రెసిస్టర్ ఒక నెంబరు, కార్డ్బోర్డు, గమ్ము, ఓల్డ్ పెన్. ముందుగా మనం A4 సైజు మీద ఒక ఇండియా మ్యాప్ని ప్రింట్ తీసి పెట్టుకొని కార్డ్బోర్డ్ పైన అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకున్న తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఎల్ఈడి వచ్చేలాగా ఆ రాష్ట్రం పైన ఒక హోల్ పెట్టుకొని ఆ ఎల్ఈడి బల్బ్ను వరుస క్రమంలో అమర్చుకోవాలి. ఈ డయాగ్రామ్లో ఉన్న విధంగా వైర్ కనెక్షన్లను సెట్ చేసుకోండి. ఈ ఎల్ఈడి లైట్లన్నీ కలిపి నెగిటివ్ కనెక్షన్లన్నీ ఒకవైపు వచ్చేలా కనెక్ట్ చేసుకొని బ్యాటరీ సహాయంతో డైరెక్ట్గా నెగిటివ్ వైర్ని ఎల్ఈడి లైట్లకు కనెక్ట్ చేసుకోండి. అన్ని నెగిటివ్ వైర్లను ఒకే సిరీస్ సహాయంతో డైరెక్ట్గా బ్యాటరీ కనెక్షన్ ఇచ్చుకోండి. ఇక్కడ ఎల్ఈడిలోని అన్ని నెగిటివ్ వైర్లను డైరెక్ట్గా బ్యాటరీ సహాయంతో కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎల్ఈడిలో ఉన్న పాజిటివ్ వైర్ని ఒక్కొక్కటి సపరేట్గా ఒక్కో వైర్ సహాయంతో కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కార్డ్బోర్డ్ సహాయంతో ఒక బాక్స్ని రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక వైట్ పేపర్ కట్ చేసుకొని దానిపైన అన్ని రాష్ట్రాల పేర్లు రాసి పెట్టుకోవాలి. ఒకవైపు ఎల్ఈడికి కనెక్ట్ చేసిన పాజిటివ్ వైర్ని మరో పక్క ఈ స్క్రూకి కనెక్ట్ చేసుకోవాలి. ఒక పక్క ఎల్ఈడి పాజిటివ్ అదే వైర్ సహాయంతో మరో పక్క ఈ స్క్రూకి కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క స్క్రూ చొప్పున వరుస క్రమంలో అమర్చుకోవాలి. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎల్ఈడిలోని పాజిటివ్ వైర్ని స్క్రూకి కనెక్ట్ చేసుకోవాలి. ఆ స్క్రూ ఏ విధంగా ఉండాలంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన వైరు అక్కడ తీసుకొచ్చావో ఆ పేరుకి నేరుగా మాత్రమే కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కనెక్ట్ చేస్తున్న వైరు ఢిల్లీకి సంబంధించినది. ఆ పేరుకి నేరుగా ఆ స్క్రూ సహాయంతో దాన్ని ఫిట్ చేసుకోవాలి. బ్యాటరీ నుండి వచ్చిన పాజిటివ్ వైర్ని అన్ని స్క్రూలకు ఈ విధంగా టచ్ చేసి చూస్తే ఆయా రాష్ట్రాలపైన ఎల్ఈడి లైట్ వెలుగుతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీ నుండి వచ్చిన పాజిటివ్ వైర్ని స్విచ్కి కనెక్ట్ చేయాలి. 220 ohms రెసిస్టర్ను కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బజర్ని సెట్ చేసుకోవాలి. బజర్లో ఉన్న నెగిటివ్ వైర్ని డైరెక్ట్గా బ్యాటరీకి కనెక్షన్కి ఇచ్చుకోవాలి. బ్యాటరీ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ని స్విచ్ తర్వాత ఈ రెసిస్టర్ని కనెక్ట్ చేసుకోండి. అన్ని కనెక్షన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఈ విధంగా గ్లూ గన్ సహాయంతో అతికించి పెట్టుకోండి.
ఇక్కడ కనిపిస్తున్న 2 వైర్లు, ఒకటి రెసిస్టర్ నుంచి వచ్చిన పాజిటివ్ వైరు, ఆ తర్వాత బజర్కి కనెక్ట్ చేసిన పాజిటివ్ వైరు. ఈ విధమైన పెన్ ఒకటి తీసుకోండి, అది ప్రెస్ టైప్ లాగా ఉండాలి. పొడవైన స్క్రూ ఒకటి తీసుకోవాలి. ఆ కొనాన రెసిస్టర్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేసుకోండి. ఆ వైర్ని గమ్ము సహాయంతో అతికించుకోండి. ఇప్పుడు ఆ రెండింటిని టేప్ సహాయంతో ఒకటిగా అతికించుకోవాలి. అది ఏ విధంగా ఉండాలంటే ప్రెస్ చేసినప్పుడు ఆ స్క్రూకి టచ్ అయ్యే విధంగా ఉండాలి. ఈ విధంగా చెక్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఇది బజర్కి పోయే వైరు. ఈ స్క్రూ సహాయంతో కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత ఆ పెన్ యొక్క కొన భాగాన్ని ఆ స్క్రూపై టచ్ చేసినామంటే అది పాజిటివ్ వైర్ కనెక్ట్ అయ్యి ఎల్ఈడి లైట్ మలుగుతుంది. అదే సమయంలో బజర్ కూడా మోగుతుంది. బజర్ మోగాలంటే పెన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ విధంగా రాష్ట్రాల పేర్లు, దాని యొక్క క్యాపిటల్ను రాసుకొని కట్ చేసుకొని ఆ స్క్రూకి నేరుగా అతికించుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎల్ఈడి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్,
ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని సెట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.